స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల్ని పరామర్శించిన హోంమంత్రి, చిన్నారి కోసం అన్వేషణ కొనసాగుతుందని స్పష్టీకరణ. ఫలించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషి, ఎస్ఈజెడ్ రైతుల పరిహారం చెల్లింపునకు లైన్ క్లియర్. జగ్గంపేట పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలపై సంతృప్తి. ముమ్మిడివరం ప్రతిపాడులో కూటమి విజయోత్సవాలు, నియోజకవర్గాల ప్రగతిని వివరించిన ఎమ్మెల్యేలు. హోంమంత్రి వంగలపూడి అనిత జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల్ని పరామర్శించారు. తుని పాయకురపేట నియోజకవర్గాల కూటమి నాయకులతో సిహెచ్ అగ్రహారం వెళ్లిన హోంమంత్రి అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిసేంత వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఘటనా స్థలి పరిసరాలను పరిశీలించిన ఆమె దర్యాప్తు బృందాలతో పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి దర్యాప్తు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. హోంమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడ ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుందర గణేష్, సుందర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరూ గణేష్, అదేవిధంగా భవానీ దంపతులకి అందులో పెద్ద జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు, అదే తర్వాత చిన్న పాప చంటిపల్లి 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపల్లి వెనకాతల బయలుదేరాలను ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫినిషింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలోనూ ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో ఒక్క పెళ్లి ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫినిషింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసి వేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందని సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎత్తడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్. కోన రైతుకు గుడ్ న్యూస్. తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితంగా ఎస్ఈజెడ్ భూ నిర్వాసితులకు పరిహారం అందుకోబోతున్నారు. 129 ఎకరాలకు సంబంధించి 195 మంది రైతులకు 23,50,00,000 చెల్లించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, త్వరలోనే రైతుల అకౌంట్లకు ఆన్లైన్లో పేమెంట్లు జరుగుతాయని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య తెలిపారు. యనమల దివ్య మాట వేదం. ఎస్ఈజెడ్ రైతుల ఆనంద హేళ, రైతుల అకౌంట్లో పరిహార చెల్లింపు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మాట ఇచ్చారంటే అది అమలు జరుగుతుంది. సమస్య ఏదైనా ప్రజా కష్టాలను తుడిచే
ప్రజా బాంధవిగా పేరొందిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య తుని నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. మరో ఆర్థికపరమైన ఎస్ఈజెడ్ భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించారు. ఎస్ఈజెడ్ భూ సేకరణలో 195 మంది రైతులకు సంబంధించి 129 ఎకరాల భూమికి ఇంతవరకు పరిహారం తీసుకుని రైతులకు ఎమ్మెల్యే గుడ్ న్యూస్ చెప్పారు. లోగడ ఈ రైతులకు యనమల దివ్య ఇచ్చిన హామీని నెరవేర్చారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై పెదవి విరిచిన 195 మంది రైతులు పరిహారం తీసుకోలేదు. 10 నుంచి 30 లక్షల వరకు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసేందుకు ఎమ్మెల్యేగా గెలుపొందిన యనమల దివ్య ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీనియర్ నేత యనమల రాజేష్ నేతృత్వంలో రైతులు, అధికారులు, ఎస్ఈజెడ్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల అంగీకారం మేరకు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గౌరవ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎకరానికి 18 లక్షల చెల్లింపునకు గౌరవ ముఖ్యమంత్రి అంగీకరించి ఉత్తర్వులు జారీ చేశారని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. 129 ఎకరాలకు సుమారు 23,50 లక్షల రూపాయలు ఆయా రైతుల అకౌంట్లోకి త్వరలోనే జమ అవుతాయని ఆమె చెప్పారు. ఎస్ఈజెడ్ కీలక సమస్య పరిష్కరించడంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభ జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే సుబ్బారాజు మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృషి చేస్తూ ఉందన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, కాకినాడ మాజీ మేయర్ శంకర పావని తదితరులు పాల్గొన్నారు. అభిప్రాయాలు, అనుభవాలు కూడా చెప్పడం చాలా సంతోషం. గత 5 ఏళ్ళలో ఎప్పుడు ఎవరికి అందనటువంటి సంక్షేమం వాళ్ళకి అందిందని చెప్పి చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. 5 ఏళ్ళలో విధ్వంసం పాలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని 2 ఏళ్ళలోనే గాడిలో పెట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. గ్యాస్ రేటు ఎంత విపరీతంగా పెరిగిపోయిందో మీరు అందరూ కూడా చూశారు. అటువంటిది మనం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఉచితంగా సిలిండర్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈరోజు ప్రతి అక్కడి కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు అంటే అది కూడా ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గౌరవం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైనం అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేయాలి. అదేవిధంగా ప్రజలకు సేవ అని చెప్పి మనకి ఎన్టీఆర్ భరోసా కానీ, మత్స్యకాల సేవ కానివ్వండి, వికలాంగ పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకం మనం ఇందులో ఇస్తా ఉన్నాం, ప్రజలకు అందిస్తా ఉన్నాం. గతంలో ఇస్తామని చెప్పిన దానికి కంటే కూడా దాదాపు 10% ఎక్కువగా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు బలంగా తీసుకెళ్ళాలి. నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి మన రాష్ట్రం ఈ 2 సంవత్సరాల ఒక అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టి ఈ 2 సంవత్సరాల ప్రగతిని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి మన నియోజకవర్గంలో మనం ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మన కూటమి తరాలను కాపాడుకుని మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా మన అధిష్టానం ఆదేశాల మేరకు తగిన స్థానాలు, పదవులు కూడా మనం చర్చించుకొని విజయవంతంగా ఎటువంటి విభేదాలు లేకుండా ఒక కుటుంబంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ నాయకులందరూ కూడా మనం పనిచేస్తాం. దాంట్లో ఈ 2 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇంటికి పట్టుకు ఇవ్వలేరని సాధ్యం కాదన్నాడో దాన్ని సాధ్యం చేసి 2 సంవత్సరాల కాలం ప్రతి 1వ తారీఖు ఉదయం 10 గంటల లోపే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తాం. అది కూడా మన నియోజకవర్గంలో
575 మంది లబ్ధిదారులకి నెల 17,61,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకి 6,000, పూర్తి వికలాంగులకి 15,000 రూపాయలు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ద్వారా మనం ఇస్తున్నాం. దానికి గర్వంగా మనం మన కూటమి ప్రభుత్వానికి అందరూ తప్పట్లు కొట్టి అభినందించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. మన రాష్ట్రానికి భారమైనా కానీ మరి ఇచ్చిన వాటి ప్రకారం కూర్చోమా. సుమారు మన నియోజకవర్గంలో 519 రోడ్లు, 142 కిలోమీటర్ల మేర 107 కోట్ల రూపాయలతో సుమారు 81 కిలోమీటర్లు సిసి రోడ్లు, 53 కిలోమీటర్లు గ్రావెల్ మెటల్ రోడ్లు, 700 కిలోమీటర్లు బీటీ రోడ్డు, మరి 11 కోట్ల రూపాయలతో మరి నీళ్ళ రేవు కూడా రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. 13 కోట్ల రూపాయలతో మరి గోరానికి బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. నాబార్డు ద్వారా 3.22 కోట్లతో 2 రోడ్లు నిర్మాణం చేపట్టాం. మరి 26 గ్రామాల్లో ఏదైతే గత ప్రభుత్వం బోర్డులో వదిలేసిన హెల్త్ సెంటర్స్ అన్ని కూడా 10 కోట్ల రూపాయలతో 26 హెల్త్ సెంటర్స్ కూడా మనం టేకప్ చేసి తొందరలో ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా 18 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్లు ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనకే పరిమితం మనందరికీ తెలుసు. 2019 అధికారం వచ్చిన తర్వాత మన అన్నపిల్లలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఐనాపురం రోడ్ కానీ, మూలపాల బ్రిడ్జి కానీ, అదేవిధంగా గోగులకి బ్రిడ్జి కానీ, అదేవిధంగా ఎదురుగంగల గవాయిలు కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేశాడు. ఎక్కడ ఒక తట్ట ఇసుక కానీ మట్టి కానీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే మనం బ్రహ్మాండమైన రోడ్డు ఐనాపురానికి వేసుకున్నాం, చేసాం, ఎంత సంక్షేమం చేసాం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈనాడు యొక్క సమావేశం జరుపుకుంటున్నాం. మీరు విన్నారు, చాలా మంది పెద్దలు మాట్లాడారు. మన ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమం చేశారు, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు అనేది క్లియర్గా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాకుండా లబ్ధిదారులు కూడా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి పొందారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేసింది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు పెద్దలు మాట్లాడారు మన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి. ఈవేళ ఒకటే సోదరులారా, మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మనకి పైన బీజేపీ మనకి నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాలు ఎంత చక్కగా నడిచిందనేది దయాస్ మీద మేము చెప్పడం కాదు, మీకు తెలుసు. ఖచ్చితంగా మీకు తెలుసు, మీరు అనుభవిస్తున్నారు, ఈ ఫలాలు మీరు పొందుతున్నారు. మేము చెప్పట్లా గొప్పగా, కానీ ఈ యొక్క ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా కొంత వెనకబడి ఉన్నాం, మనం ఖచ్చితంగా చెప్తుండే వేళ. ఈ రోజు కూడా ఫ్యాక్షన్ ఇచ్చిన అమ్మా మీకు ఎవరు ఇస్తున్నారు ఫ్యాక్షన్ అంటే అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పేరు, సెక్రటరీ పేరు, నా పేరు, మీ పేరు చెప్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, కూటమి ప్రభుత్వం విషయం చెప్పట్లా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మనం గుండెల మీద చేసుకుని గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకి, కార్యకర్తలకి మేము ఇది చేశాం అని గుండెల మీద చేసి చెప్పేలాగా మనకి వేళ ఇచ్చారు. 2 సంవత్సరాల్లో 80% ఇవాళ పనులు మనం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. అంటే ఏమేమి చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, ఎంత సంక్షేమం చేశారు అనేది పెద్ద మాట్లాడారు. ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది. అంటే ఈ 2 సంవత్సరాలు మనం ఏంటి మనం చేయగలిగితే ఇంకా 3 సంవత్సరాలు ఎంత ఎక్సెప్ట్ చేద్దామో మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మా ప్రభుత్వం ఇచ్చేసింది, కూటమి ప్రభుత్వం చేసాం. ఒకవేళ ఇంకా మనకు మైనస్ ఉన్నాయి అడుగుతారు, ఇంకా చేయలేదు కదా ఏంటి పథకాలని చెప్పి చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఎంత చేస్తాం, ఇంకా 3 సంవత్సరాలు మిగిలిన కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి. ఆకస్మిక తనిఖీలతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రభుత్వ సేవలు గాడిలో పెడుతున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ జగ్గంపేట పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్ని విభాగాల్ని పరిశీలించిన కలెక్టర్ వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆసుపత్రికి అంబులెన్స్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా
మన జగంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయి అన్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా వార్డులో ఉన్నవారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భోజనం గురించి అడగడం జరిగింది. భోజనం వాళ్ళు సరిగా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకరిద్దరిని అడగడం జరిగింది. పేషెంట్స్ని అడిగాం, డాక్టర్స్ని కాదు, సిబ్బందిని కాదు. పేరెంట్స్ అడిగితే పేషెంట్స్ దే వర్ హ్యాపీ విత్ ద ఫుడ్ బీయింగ్ గివెన్. రిగార్డింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ డిలే బట్టి వస్తుంది చెప్తున్నారు. అది ఒకసారి తెలుసుకుంటాను. నాకు పూర్తి వివరాలు లేదు, మీరు చెప్పేదాకా నాకు అవగాహన లేదు. డెఫినెట్గా అది కూడా పరిశీలించి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే సరి చేయడం జరుగుతుంది. 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో ఎన్నలేని అభివృద్ధితో పాటు సూపర్ 6 వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంటుంటే అది చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై అభండాలు వేస్తోందని పలువురు కూటమి నాయకులు వైసీపీ పార్టీని ఎండగట్టారు. అన్నవరం 1 కన్వెన్షన్ హాల్లో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్, దివంగత పరుపుల రాజా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఇందులో భాగంగా నియోజకవర్గంలో వివిధ పథకాల కింద ప్రయోజనం పొందిన లబ్ధిదారులు సభాముఖంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు. అందరి సహకారంతో పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. సభ ప్రాంగణం ఆవరణంలో వ్యవసాయ శాఖ, ఐసిడిఎస్ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. మీద ఆయన అనడం జరిగింది. నిజంగా ఆ రోజు పరిస్థితి నాది అదే. కొంతమంది మహిళ ఏం చేస్తుంది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది, ఏం చేస్తుంది, మీ అందరూ అలా నమ్ముతున్నారు కానీ ఎక్కడికి తీసుకెళ్తుంది ఆవిడ అని కామెంట్లు చేయడం జరిగింది. కానీ దానికి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పారు. అత్యధిక మెజారిటీతో నా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు నేను ఈ స్థానంలో నుంచి ఇలా మాట్లాడుతున్నానంటే ఆ రోజు మీరు ఇచ్చిన సమాధానం. నిజంగా ఆ రోజు నా పరిస్థితి అది. కానీ ఈరోజు నేను నెమ్మదిగా ఈత నేర్చుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. నా వెనకున్న మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి పదంలో మీ అందరికీ అండగా నిలబడి ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. మీరే నా బలం, అభివృద్ధే నా లక్ష్యం. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఎక్కడ ఏ పొరపక్షాలు ఉన్నా మనందరం ఒకటి అని మరొక్కసారి మీ అందరూ నా కుటుంబం వెంట. భారత ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవెలుపు నూకలం అమ్మవారికి అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన సీఎం రమేష్ కు ఆలయ చైర్మన్ గొల్లబాబు అర్చకులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం రమేష్ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ప్రాకార మండపంలో అర్చకులు ఆయనకు ఆశీస్సులు అందించారు.
విశేషం ఏమిటంటే ప్రత్యేకంగా మన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయడం, ఏదైతే మన ప్రధానమంత్రి 12 సంవత్సరాలు దిగ్విజయంగా భారతదేశంలో చరిత్రలోనే ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ గారికి ఆ నూకాల మంత్రి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా కూడా ఈ దేశానికి ఆయన సేవ చేయాలి. రాబోయే కాలంలో భారతదేశానికి మంచి జరగాలి, భారతదేశంలో ప్రజలు బాగుండాలి, సుఖ సంతోషాలు. అలాగే ఆయనకి మరింత శక్తినిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల్లో పోటీగా మనం కూడా డెవలప్ కావాలి. సైడ్ సంక్షేమ పథకాలు యొక్క అభివృద్ధితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని ముఖ్యంగా ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ కూడా లేకుండా శాంతితో సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉండాలని, అలాగే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాల్గొని నూకాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రార్థన మన నరేంద్ర మోడీ గారి పేరుతో చేయడం. రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనితపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. అమర్నాథ్ మాట్లాడిన తీరు సంస్కారయుతంగా లేదని, దళిత మహిళ నేతపై అవమానకర వ్యాఖ్యలు చేయడం విఘ్నత కాదన్న రమేష్, రాజకీయాల్లో కొనసాగుతున్న అమర్నాథ్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. అతను కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నాడు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎవరో మాట్లాడుతున్నారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యతాయుతంగా మంత్రిగా చేసి రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకునేవాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పడాల్సిన అవసరం లేదు. మహిళలను గౌరవించుకునే సమయం ఇది. ఒక పక్క 33% ఉమెన్ రిజర్వేషన్ చేయాలని మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి చేస్తుంటే ఉండే మహిళల్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ మాదిరి చేయడం. మరి పర్సనల్గా నువ్వు ఏమైనా కామెంట్ చేయొచ్చు, నీపైన ఏదైనా నీకు ఉంటే పొలిటికల్గా కన్స్ట్రక్టివ్ కామెంట్ చేయి, అంతేగాని ఇట్లా ఒక మహిళల్ని కించపరిచే విధంగా చేయడం బాగలేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అనకాపల్లి. ఎమ్మెల్యేగా కొత్త వ్యక్తి వచ్చి ఓడిపోయినాడు అంటే, మామూలుగా ఓడిపోయినాడంటే అది వేరుకోవచ్చు. ఇదే అనకాపల్లిలో అమర్నాథ్ ఇక్కడ చేసిన అతను 67,000 మెజార్టీతో అతను ఉండే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పోయింది. అతను ఎక్కడైతే కంటెస్ట్ చేసింది ఎక్కడ ఎంత మెజార్టీలో పోయింది. ఇంకా కూడా అతనికి ఆ మాత్రం జ్ఞానం తెచ్చుకోకుంటే ఇట్లా మాట్లాడే కదా. పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతను ఏ విధంగా చేశాడు, ఏ విధంగా అతని మీద ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ చేసే కదా ప్రజలు తీర్మానించారు అతని ఓటు ద్వారా. ఇంకా కూడా అతను తెలుసుకోకుండా ఈరోజు ఒక ఎస్సీ మహిళ ఎవరైనా కానీ మహిళలు అందంగా ఉండాలని, నా ఫేస్ బాగుండాలని కోరుకోవడంలో తప్పు ఉందండి. అందులో ఒక హోమ్ మినిస్టరు ఎస్సీ మహిళ, ఆమెను పట్టుకొని నువ్వు అంత సర్కాస్టిక్గా మాట్లాడితే ప్రజలు సహించరు. ఒక్కసారి నీ ఆత్మ క్వశ్చన్ చేసుకో. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళే నిన్ను
ఇది నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అమర్నాథ్ అని చెప్పింటారా లేదా? నీ ఆత్మసాక్షిగా చెప్పు. ఇంతకన్నా నేను ఎక్కువ అతని పైన మాట్లాడితే నాకే సిగ్గుగా ఉంటుంది. అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రావులపాలెంలోని ఏఎస్ఎల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఓ మహిళ ప్రాణాలని కాపాడారు. పొట్టలో భారీ కణితితో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి 9.5 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన జి వెంకటలక్ష్మి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అయితే 4 రోజుల క్రితం చికిత్స నిమిత్తం రావులపాలెంలోని ఏఎస్ఎల్ ఆసుపత్రిలోని వైద్యుని ఆశ్రయించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్ డాక్టర్ టి అనుష ఆమె పొట్టలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం మహిళ పొట్టలోని 9.5 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ అనుష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావులపాలెం. జి వెంకటలక్ష్మి అన్న పేషెంట్ 40 సంవత్సరాలు, గంటి వాస్తవ్యులు, మన హాస్పిటల్కి 4 రోజుల క్రితం రావడం జరిగింది. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే పొట్ట పెరగడం, నీరసంగా ఉండడం, ఆకలి లేకపోవడం, ఆయాసం రావడం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. పొట్ట చూస్తే చాలా 9వ నెల స్త్రీ మోస్తున్న 9వ నెల బిడ్డ మోస్తున్న స్త్రీలాగా ఉన్నది. సో దానికి సంబంధించిన టెస్ట్లు, స్కాను అన్నీ చేసి ఆవిడ లోపల చాలా పెద్ద కంతి పెరుగుతుందని చెప్పి నిర్ధారించాము. ఈరోజు ఆపరేషన్ చేశాము. కంతి బరువు 9.5 కేజీలు ఉండగా ఆపరేషన్ 3 గంటల సమయం పట్టింది. ఆపరేషన్ చాలా బాగా సక్సెస్ఫుల్గా పూర్తయింది. పేషెంట్ కూడా కోలుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి దేశవ్యాప్తంగా 200 ప్రదేశాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలో ఈ నెల 19న విశాఖ నగరం, విజయనగరం జిల్లాలో 2 చోట్ల ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ రీజనల్ ఏపీఎఫ్ అధికారి అమర్దీప్ మిశ్రా తెలిపారు. ఈ పథకం వ్యవసాయ రంగంలో 3.5 కోట్ల కొత్త ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా తయారీ రంగంలో ఉపాధి పెరుగుతుందని, ప్రతి నెల 30,000 రూపాయలు అదనంగా లబ్ధి పొందే అవకాశం ఉందని కేంద్రం ఈ పథకం కింద లక్షల కోట్ల రూపాయలు నిర్దేశించిందని తెలిపారు. Employer Association. There will also be employees from the establishments who are going to get these benefits, and establishments who are also going to get the benefit under Part B. So in all, we think that around 600 people will be attending this, and you all are also cordially invited to please be at the function. On the 19th of June, we will be, of course, sending a formal communication in this regard. Wanted to convey to you, and similarly in Vijayanagaram, we think that around 200, on similar lines, 200 people will be participating in that function. So that is what I wanted to share with you people. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల్ని పరామర్శించిన హోంమంత్రి, చిన్నారి కోసం అన్వేషణ కొనసాగుతుందని స్పష్టీకరణ. ఫలించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషి, ఎస్ఈజెడ్ రైతుల పరిహారం చెల్లింపునకు లైన్ క్లియర్. జగ్గంపేట పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలపై సంతృప్తి. ముమ్మిడివరం ప్రతిపాడులో కూటమి విజయోత్సవాలు, నియోజకవర్గాల ప్రగతిని వివరించిన ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.